తులం బంగారం సాధ్యం కాదు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అయ్యా సాంబశివరావు గారు, మీ విలువను తగ్గించుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు ప్రజా పోరాటాలు చేసి ఈ అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తులు. మీరు ఎర్రజెండా పార్టీలు అంటే కాస్త గౌరవం ఉన్నది. ఎందుకంటే పేదల బతుకుల పక్షాన పోరాటం చేసే పార్టీలు మీరు ఏ హోదాలో ఉండి మాట చెప్తాను? మీ చేత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారా, లేకపోతే మంత్రివర్గం మాట్లాడిస్తున్నదా, ప్రభుత్వం మాట్లాడిస్తున్నదా? మీరు చెప్పండి ఇది అని. మెల్లగా మీరు పోయి మెల్లగా జోలపాట పాడుర్రి, ఆ తర్వాత మేము పిర్రలు గిరిలు వస్తామని చెప్తాను వాళ్ళు. తులం బంగారం సాధ్యం కాదు అని మరి మేనిఫెస్టోలో ఎందుకు రాసిండ్రు తులం బంగారం ఇస్తామని? అసలు ఏ హోదాలో మీరు ఈ ప్రకటన చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది అంటాను. మీ జీతాలకు భద్రత ఉన్నదా? మీ జీతాలు నెల నెల సక్రమంగా పడుతున్నాయి కదా. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎందుకు పడే జీతాలు? ఎమ్మెల్యేలకు 2,75,000 ప్రతి నెల 1వ తారీఖు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు ఎందుకు పడతలేవు? మీ జీతాలకు లేని ఇబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఎందుకు వస్తున్నది ఇబ్బంది? పైగా తులం బంగారానికే ఎందుకు ఇబ్బంది వస్తున్నది? తులం బంగారం ఇయ్యమని ఎవరు అడిగిన్లు మిమ్మల్ని? ఏ ప్రజలు అడిచి అడిగిన్లు? మా ఇంట్లో మా బిడ్డ పెళ్ళికి ఉన్నది, నువ్వు తులం బంగారం ఇస్తేనే మా అల్లునికి పెడతాం అక్కడ అని ఎవరు వచ్చి అడిగిన్లు? ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో భాగస్వామి ఎర్రజెండా పార్టీలు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ రావడానికి ప్రత్యక్షంగా సహకరించిన పార్టీలు ఇవి. ఏమంటాను? మెల్లగా వచ్చి వీళ్ళు తులం బంగారం రాదు అంటాను. తులం బంగారం ఇవ్వకపోతే వచ్చేసరికి నీ పార్టీ కూడా రాదు. కూనంనేని సాంబశివరావు గారు ఉన్న లింగుమంటూ ఒక్క నీ ఎమ్మెల్యే నువ్వు కూడా పోతావు. ఇక ఈ వత్తాసు పలుకుతే నిన్ను కూడా భద్రాచలం నుండి ఒడగొట్టుడే. ఇక గుర్తుపెట్టుకో, ఈ తులం బంగారం కనుక మీరు ఇయ్యకపోతే మిమ్మల్ని ఎట్లా కక్కియాలో తెలుసు, ఇయ్యకపోతే మిమ్మల్ని ఎట్లా దొక్కాలో కూడా తెలుసు ఈ ప్రజలకు. ఎందుకు ఇచ్చిండ్రు మరి? ఎవని అయ్యేల జాగీర్లు కుదబెట్టి తులం బంగారం ఇస్తామని చెప్పినప్పుడు మరి తెలియదా? సోయి లేదా? లెక్కలు వేసుకోలేదా? తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, మనం ఏ పథకాలు ఇవ్వగలం, ప్రజలను ఎట్లా మనం బాగు చేయగలం అనేది మీరు మేనిఫెస్టో రాస్తున్నప్పుడు లెక్కలు వేసుకోలేదా? మేనిఫెస్టోనేమో 10 లక్షల కోట్లకు పైగా ఉంటుంది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే. కానీ మన రాష్ట్ర బడ్జెట్ ఏమో 3 లక్షల కోట్లే. వీళ్ళు వేసిందేమో 10 లక్షల కోట్లకే వేసిండ్రు మేనిఫెస్టో. అంటే ప్రజలు సామాన్య ప్రజలకు అర్థం కాదు కావా, అందుకే ఓట్లు వేస్తారని అనుకున్నారు. కాబట్టి కూనంనేని సాంబశివరావు గారు మీరు అన్నారంటే ఇది ప్రభుత్వం అన్నట్టే. కాబట్టి మిమ్మల్ని ఒడగొడతారు, వచ్చేసరికి ప్రభుత్వాన్ని కూడా ఒడగొడతారు ప్రజలు. మీరు చూస్తూ ఉండుర్రి, మీ తమాషాలు ఏందో అన్నీ బయటపడతాయి మెల్లమెల్లగా.